షూర్. థ్యాంక్ యూ. హే మైక్, హోమ్ డెలివరీ క్విక్గా. అన్నా 2 medium chicken delayed for delivery. ఓకే సార్. మైకేల్, సార్ కూర్చోరా. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏంటి డెలివరీయా? అవును సార్. ఇప్పుడు ధైర్యంగా వెళ్తున్నావా? బాగానే పోతున్నా సార్, కానీ నైట్ 8 తర్వాత ఎక్కడికి పోవట్లేదు సార్. ఓ రోజు రోడ్డు మీద వెళ్తుంటే ఏదో గాలి సార్, నా బాడీలోకి ఏదో వెళ్ళినట్టు ఒక విధమైన ఫీలింగ్ సార్. తీసుకో. ఇది మోదమ్మ తల్లికి అభిషేకం చేసిన కుంకుమ. ఇదిగో, దీన్ని దిండి కింద పెట్టుకొని అమ్మవారిని తలుచుకొని పడుకో. సరే సార్. ఇంకేం భయం లేదు. ఓకే సార్. అమ్మ పవర్ఫుల్. రేయ్, దిగులు పడకరా. అనుకి ఏం జరగదు. ఏం పాపం చేశారేమో, చిన్న వయసులోనే ఇన్ని కష్టాలు. ఏయ్, ఏడవకురా, నీకేం కాదు, ఆ దేవుడే కాపాడతాడు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. సరే సార్. వెళ్ళు. ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? ప్రాబ్లం ఏం లేదుగా? సేఫేగా? నేను సేఫ్. నువ్వెలా ఉన్నావు? వారం రోజుల నుంచి నువ్వు ఫోన్ చేస్తావని ఎదురు చూసి చూసి తల పగిలిపోయింది. ఏరా, ఎందుకు ఫోన్ చేయాలి? నాకు ఫోన్ చేయాలనుంది, కానీ మాట్లాడే సిచ్యువేషన్ లేదు. ఏంట్రా మళ్ళీ ఫోన్ చేసావు? సార్, ఇంకో హాఫ్ అన్ అవర్లో మీ ఆఫీస్కి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వస్తుంది. వస్తువులన్నీ వెంటనే దాచేయండి. రేయ్, ఏంట్రా ఇప్పుడు అంటున్నావు? ఈవినింగ్ అని చెప్పావు కదరా. సార్, ఆ విషయాల్ని తర్వాత మాట్లాడుకుందాం. ముందు వస్తువులన్నీ దాచేయండి. సార్, ఇంకో మాట, ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళడానికి ట్రై చేయకండి. మిమ్మల్ని అబ్జర్వ్ రేయ్, నేను హలో మైకేల్, సార్, ఈ బాక్స్ తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చేయి. సార్, నేను డెలివరీకి వెళ్తున్నాను. పాండుని పంపించాను సార్. నా కూతురు నేను చంపేదిలేరా. వెళ్ళు. చెత్త నాయాల. ఏ
ఏమైంది? కింద పడ్డంలే. అయ్యో, వాట్ హ్యాపెన్? ఏం కాలేదు, ఏం కాలేదు. కింద పడ్డా కదా, షర్ట్ దుమ్మైంది. ఇలా వెళ్ళాం కదా కస్టమర్ దగ్గరికి. లోపల పిజ్జా ఎలా ఉందో చూడు. అయ్యో, తొందరగా. స్క్రాచ్ ఏంట్రా? రక్తం ఏం కూడా వస్తుంది. కాలేదే. ఏంటి ఏం లేదంటావు? ఏం కాలేదు. ముందు ఆ పిజ్జా ఎలా ఉందో చూడు. ఒకవేళ చల్లగా అయితే దాన్ని ఓవెన్లో పెట్టు ప్లీజ్. తొందరగా కానివే, ఇప్పటికే లేట్ అయింది. ఇంకా 15 మినిట్స్లో డెలివరీ ఇవ్వాలి, లేకపోతే వాడు నా జీతమే కట్ చేస్తాడు. ఏ, మైకేల్, అట్లీస్ట్ 2 కోట్లుంటాయి ఇవి. తీసుకొని పారిపోదామా? జోక్ లేదు. ఏ, చెప్పేది విను. మనకింకొంతకాలంలో బిడ్డ పుడుతుంది. నువ్వు పిజ్జా అమ్మి మనం బతకటం, నేను పరీక్షలు పాస్ అవటం, ఉద్యోగం వెతుక్కోవటం. కాస్త ఆలోచించు. జస్ట్ 1 మంత్లో యూకే యూఎస్ వెళ్ళి సెటిల్ అవ్వచ్చు. సీరియస్గా చెప్తున్నావా? పిజ్జానే మీరు 30 నిమిషాల్లోపు డెలివరీ చేయకపోతే డబ్బులు తీసుకోరు కదా. ఏ, టైంకు దొరకని ఏదైనా వేస్టే. 50 సంవత్సరాల వయసులో ధనవంతులమైతే ప్రయోజనం ఏంట్రా? ఆశ్రమంలో డొనేషన్ దుస్తులు, డొనేషన్ భోజనం అని సగం జీవితం అయిపోయింది. ఇప్పుడే మనం జీవితాన్ని ప్రారంభించాం. మన కోసం కాకపోయినా మనకు పుట్టే బిడ్డ కోసం మైక్. సార్ చాలా మంచోడే. మనం కూడా మైకేల్. సరే ఓకే, కానీ ఎలా? ఇలా డబ్బిస్తే 10 రోజుల్లో ఫేక్ పాస్పోర్ట్, వీసా, డిగ్రీ అన్నీ రెడీ అయిపోతాయి. ఫ్లైట్ ఎక్కే వరకు కావాలంటే వేరే ఊర్లో ఉందాం. ఎక్కడికి వెళ్తాం? బెంగళూరుకి వెళ్దాం. ఇప్పుడు బస్సు ఉంది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇంకా సేపట్లో నువ్వు కనపడటం లేదని వెతకటం మొదలు పెడతారు.